ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి నాయకులు సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడిందని బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే దాదాపు 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురై తనువు చాలించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వసతి గృహాలలో సరైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి నాయకులు సమావేశమయ్యారు. ప్రజాపాలన అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న తరుణంలో ఈ సంవత్సరంలో అన్ని రంగాల్లో విఫలమైతూ ఆఖరికి ఎంతో ఉన్నత స్థాయిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో ఉన్నత స్థాయిలో మనము గురుకుల విద్యా వ్యవస్థను పెడితే ఆ వ్యవస్థను క్షీణింపజేసి అన్ని రకాలుగా దాన్ని రోజుకు దిగజారుతూ నెలకు 3-4 చప్పున ఆడపిల్లలు, గిరిజన పిల్లలు, దళిత పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ అన్నంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులతోటి దాదాపు 48 మంది మృతి చెందగా దాదాపు 300-400 మంది ఫుడ్ పాయిజనింగ్ కేసుతో హాస్పిటల్ పాలవగా బీఆర్ఎస్ పార్టీ దానికి స్పందించి గురుకుల బాట అనే పేరుతోటి అన్ని గురుకుల సంస్థలను అక్కడ వెళ్ళి అక్కడున్న వాస్తవిక పరిస్థితులు ఏంటిదో ఒకసారి గ్రహించి ఒక నివేదిక రూపొందించి దాన్ని ప్రభుత్వానికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో మేము ఇవాళ ఈ గురుకుల బాట ప్రోగ్రాం చేపడితే దాన్ని మొదట్లోనే వాళ్ళ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో మేము విద్యార్థుల దగ్గరికి వెళ్తే విద్యార్థుల సమస్యలు చెప్తాయి, బయటికి ప్రజల దృష్టికి వస్తే మళ్ళీ వాళ్ళ బద్నాం ఎక్కడైతే మనం దురుద్దేశంతో ఒక విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థుల దగ్గర కలవనీయకుండా ముందస్తు అరెస్టులు, అక్రమ అరెస్టులు జయంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరంలో సంబరాలు చేసుకున్నాడు కాదు, విఫలమైనని మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోతున్నది. అది బయట పడొద్దనే ఉద్దేశంతో ఈ అరెస్టులు. ఈరోజు చూసుకుంటే హాస్టళ్లలో అన్నం ఆ రోజు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా తెల్లన్నంలో తెల్ల పురుగులు, ఆఖరికి ఎలుకలు, కుక్క పిల్లలు హాస్టల్లో వాళ్ళ డైనింగ్ హాల్లో కుక్క పిల్లలు తిరిగే పరిస్థితి. మహిళలకు వాష్రూమ్లు లేక వాళ్ళు మహిళా విద్యార్థులు కానీ లేకుంటే టీచర్లకు కానీ అట్లీస్ట్ బేసిక్ వాష్రూమ్స్ లేక ఎటువంటి ఫెసిలిటీస్ లేక మెస్ ఛార్జీలు దాదాపు 3 నెలల నుంచి మెస్ ఛార్జీలు పెండింగ్ పెట్టి వాళ్లకు కనీస ఆహారం కూడా చక్కగా అందక ఎవరైతే వాళ్ళు మెస్ ఛార్జీలు